అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఠ రాష్ట్రంలో ఏదో విధంగా గందరగోళం సృష్టించాలని అటు యువతపైన, మతాలపైన, కులాలపైన అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలకు పడ్డం జరుగుతోంది. అంటే ప్రతిపక్షంలోకి ముఖ్యమంత్రి పదవి పోయినప్పటి నుంచి, ప్రతిపక్షంగా అవతరించినప్పటి నుంచి ప్రతిరోజు కుట్రలకు పాల్పడడం జరుగుతుంది. అవే కుట్రలు అదే స్కెచ్ చేసుకుంటా పోవడం జరుగుతుంది. స్క్రీన్ ప్లే పేరుతో తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలకు ప్రజలు ఎవరు పట్టించుకోకపోవడంతో ఇంకా రెచ్చిపోయి ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలా, ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనకు జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు పడడం జరుగుతుంది. డిఎస్సి పైన అనేక రకాలైన దుష్ప్రచారాలు చేశారు. పాయింట్ మొత్తం అన్నింటిని కూడా సాక్ష్యాధారాలతో సహా మీరు ఆరోపించిన ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా వివరించడంతో కంగుతిన్న వైసీపీ మూకలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కులాన్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అంటే ఏది పడితే అది మాట్లాడడం. అంతకుముందు కవిత ఉంది, కవితకేది అనర్హం కాదని చెప్పి, అట్లా మీరు ఈ రాష్ట్రంలో ఏదో విధంగా అరాచకానికి ఏదైనా చేసి సరే ఈ రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించాలా, ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదనే ఒక ఆలోచనకు మీరు రావడం జరుగుతోంది. ఇప్పుడు కులాన్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. మళ్ళీ 2014-19 మధ్య కాలంలో ప్రజా రాజధాని అమరావతి పైన ఏ విధంగా విషం చిమ్మారో మళ్ళీ అదే విధమైన విషాన్ని మళ్ళీ చిమ్మడం జరుగుతోంది. అది అమరావతి కాదు, కమరావతి అని చెప్పి మీరు, మీ మీడియా అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేయడం జరిగింది. అది అవాస్తవమని తేలినప్పటికీ కూడా మళ్ళీ అవే అవాస్తవాలను పదే మీరు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా కమ్మ సామాజిక సంబంధించిన వారే అక్కడ భూములు కొన్నారు, వారే భూములు ఇచ్చారని చెప్పి మీరు పదే ఆరోపణలు చేస్తున్నప్పటికీ అవి వాస్తవ దూరమని మీకు తెలిసినప్పటికీ కూడా మీరు అదే మాట్లాడుతోంది. రైతులు ఆ రోజు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కింద 34,323 ఎకరాలను 29,881 మంది రైతులు ఆ రోజు ఇస్తే దాంట్లో అత్యధిక భాగం రెడ్డి సామాజిక సంబంధించిన రైతాంగం ఉన్నారనే విషయం మీకు తెలిసినప్పటికీ ఇంకా ఇది కమ్మవారికి సంబంధించిన రాజధాని పదే మీరు మాట్లాడడం జరుగుతుంది. మొత్తం ఆ 34,323 ఎకరాలకు సంబంధించి మనం సమగ్రంగా పరిశీలిస్తే ఎస్సీలకు సంబంధించి రైతాంగం 32% ఉన్నారు, రెడ్లు 23%, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రైతులు 18% భూమిని, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు 14% భూమిని, కాపులు 9% భూమిని, మైనారిటీలు 3% భూమిని, ఇతరులు 1% భూమిని ఇవ్వడం జరిగింది. ఇంత సాక్ష్యాధారాలు, ఇంత వాస్తవాలు కళ్ళ కట్టినట్టు అధికారిక లెక్కలే ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే మీరు దీన్ని కాదని ఒక కులాన్ని కించపరిచే విధంగా, ఒక కులానికి అండగట్టే విధంగా, మిగతా కులాలలో ఆ కులం పైన వ్యతిరేక భావం వచ్చే విధంగా మీరు చేస్తున్న కుట్రలను ఏమనాలో ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. అనేక రకాలైన అంటే వైఎస్ కుటుంబం మొదటి నుంచి కూడా తన రాజకీయ సామ్రాజ్య నిర్మాణం కోసం కులాలను, మతాలను, వర్గాలను అనేక రకాలుగా వాడడం జరిగి ఈ స్థాయికి రావడం జరిగింది. తాత రాజారెడ్డి నుంచి, తండ్రి రాజశేఖర రెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అనేక రకాలుగా తమ రాజకీయ ఎదుగుదల కోసం అనేక రకాలైన కుట్రల్లో పాల్పడడం జరిగింది. వ్యక్తుల మధ్య విద్వేషాలు సృష్టించారు. వ్యక్తుల మధ్య విద్వేషాలు సృష్టించి వారిని హత్యలు చేసి రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నారు. కులాల మధ్య చిచ్చులు పెట్టారు, మతాల మధ్య చిచ్చులు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను ఏదో విధంగా దించాలని చెప్పి పాత బస్తీలో మతాల మధ్య కలహాలు సృష్టించి వందలాది మంది సామాన్య ప్రజల మృతికి కారణమైన కుటుంబం మీదనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలకు మీరు పాల్పడుతూ ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో కులాల మధ్య విభేదాలను పెంచాలనే మీ ఆటలు ఎప్పటికి కూడా సాగమని చెప్తా ఉన్నా. మొదటి నుంచి కూడా ఏదో ఒక కుట్ర, వివేక హత్య కేసు నుంచి నేడు డిఎస్సి వరకు మనం ఒకసారి అన్ని కూడా పరిశీలిస్తే అదే తెలుస్తుంది. ఆ రోజు కూడా వివేకానంద రెడ్డి గారు మరణించినప్పుడు గుండెపోటుని చెప్పారు, ఏం తెలియనట్టు నంగనాచి మాటలు మాట్లాడారు. ఈరోజు కూడా మెగా డిఎస్సి నిర్వహించేటప్పుడు ఏదో విధంగా దీన్ని విఫలం చేయాలని చెప్పి వందలాది కేసులు హైకోర్టులో వేసి ఆపాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తూ ఆ కుట్రలన్నిటిని కూడా ఆ రోజు ఛేదించడం జరిగింది. మళ్ళీ వివేక హత్య తర్వాత ఇది గుండెపోటు కాదు హత్య అని తెలిసిన తర్వాత మళ్ళీ నారాసు రక్త చరిత్ర అని చెప్పి కొత్త సినిమాకు తెరలేపి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఒక గొడ్డలు పెట్టి మళ్ళీ నారాసు రక్త చరిత్ర అని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఏమీ దొరక్కపోయినా కూడా నవీన్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని తెర మీదకు తీసుకొని వచ్చినారు ఏడాది తర్వాత. అది కూడా ఆ కార్యక్రమం ఆ కుట్ర కూడా విఫలం కావడంతో మళ్ళీ ఇంకో వైపుకు మళ్ళీ పోయినారు. ఆరోపణలు చేశారు, తూచిరాదన్నారు, ఒకరు కాపింగ్ జరిగిందన్నారు, మాల్ ప్రాక్టీస్ జరిగిందన్నారు. ఇవన్నీ కూడా ఉత్తయని చెప్పి తేలడంతో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పి సాక్ష్యాధారాలతో చూపించిన వీటిని మీ కుట్రలను విఫలం చేయడంతో మళ్ళీ అది నమ్మలేదని చెప్పి ఇంకో దాంట్లో విన్నారు. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి మీరే అడిగినారు, మళ్ళీ మీరే వద్దని చెప్పినారు. ఆ ఎన్నికల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో మీ బాబాయ్ హత్యను మీరు ఒక సానుభూతిగా ఆ రోజు వాడుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా డిఎస్సికి వచ్చే కొద్దీ 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మేము పిలిచినామని చెప్పినా కూడా మీరు వినరు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసినంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చినట్లు కాదు. అన్ని రకాల పత్రాలను పరిశీలించిన తర్వాత రిజర్వేషన్ ప్రక్రియను అన్నిటిని కూడా అమలు చేసిన తర్వాతనే మేము ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చినామన్నా కూడా దాన్ని నమ్మరు. దాన్ని కూడా అనేక రకాలైన కుట్రలు చెప్తారు. వాటిని కూడా హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ సంబంధించి సాక్ష్యాధారాలతో మీరు ఏదైతే ఆరోపణలు చేశారో, మీ పక్కన 2-3 అభ్యర్థులు కూర్చోబెట్టుకుని ఆరోపణలు చేశారో వాటన్నిటిని కూడా కేటగారికల్గా మేము సవివరంగా వివరిస్తే దీన్ని వదిలేసి మళ్ళా ఇంకో దానికి విన్నారు. మళ్ళీ ఆ రోజు సొంత బాబాయిని వాళ్ళ కుటుంబ సభ్యులే చంపినారని చెప్పి కూడా మీరు మాట్లాడారు. ఏది వివేకానంద రెడ్డి అల్లుడు కానీ వాళ్ళ కూతురు కానీ వాళ్ళే చంపినారని చెప్పి వ్యక్తిత్వ హననం ఆ రోజు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ డిఎస్సి కాడికి వచ్చే కొద్దీ పై అన్నీ కూడా అన్నీ తేలిపోవడంతో స్పోర్ట్స్ కోటా మీద పన్నారు. మీ వాళ్ళకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి అవాస్తవమైన ఆరోపణలన్నీ కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన 382 ఉద్యోగాల్లో ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకాలు పొందారు, సర్టిఫికేట్లు పొందారని చెప్పి కేటగారికల్గా చెప్పాం. మీరు పార్టిసిపేషన్ అయిన వాళ్ళగా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాటికి కూడా సవివరంగా కూడా మీకు గట్టిగా సమాధానం చెప్పాం. అది కూడా తేలిపోవడంతో మళ్ళా ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో కమ్మ సామాజిక వర్గానికి అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి మళ్ళీ ఓ కొత్త పాట మొదలు పెట్టుకున్నారు. ఏదైతే అమరావతి అంతా కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఉన్నారు. ఇప్పుడు కూడా స్పోర్ట్స్ కోటాలో 382 మందిలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారని చెప్పి అతి దారుణమైన మీరు ఆరోపణ చేస్తూ ఉన్నారంటే ఏమనాలో మాకు అర్థం కావడంలే. అంటే ఇలాంటి ఆరోపణలు కానీ చేస్తారా? వాస్తవాలు కళ్ళ ముందు ఉంటాయి. నువ్వు అంతరిక్షంలో జరిగేదో లేకుంటే భూమి లోపల జరిగేదో అయితే మనుషులు చూడరు. వాస్తవాలు మన కళ్ళ ముందు ఉంటాయి, డేటా ఉంటుంది, అధికారిక లెక్కలు ఉంటాయి. వాటిని కూడా
కాదని చెప్పి మీరు దుష్ప్రచారం చేస్తారంటే మిమ్మల్ని కూడా మెచ్చుకోవాలి. అంటే ఏదైనా సరే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని మీ తాపత్రయానికి మీకు ఆస్కార్ అవార్డు కంటే ఇంకా పెద్దదేమనున్నా కూడా ఇవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాలో 382 మందికి ఇస్తే దీంట్లో ఎస్సీ గ్రేడ్ 3 వారికి 72 మందికి, బీసీడీ కేటగిరీకి 63 మందికి, బీసీఏ కేటగిరీకి 53 మందికి, బీసీబీ కేటగిరీకి 48 మందికి, ఓసీలకు 42 మందికి, ఎస్సీ గ్రేడ్ 2కు 38 మందికి, ఎస్టీలకు 29 మందికి, బీసీఈ 28 మందికి, బీసీసీ 4కి, ఎస్సీ గ్రేడ్ 1 అంటే రెల్లి వాళ్ళకు 2, ఓసీ ఈడబ్ల్యూఎస్కు 1 ఇవ్వడం జరిగింది. దీంట్లో మళ్ళీ ఓసీలకు అంటే అగ్రవర్ణాలకు ఇచ్చింది 42 ఉద్యోగాలు అయితే మీరు మొత్తం కమ్మోళ్ళకి ఇచ్చినారని చెప్పి అడ్డదిడ్డంగా వాదన చేస్తున్నారు. దీంట్లో కూడా ఈ ఓసీలకు ఇచ్చిన 42 ఉద్యోగాలు కూడా మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యువతకు 16 ఉద్యోగాలు, రెడ్డి సామాజిక వర్గానికి 10, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి 9, వైశ్యులకు 2, క్షత్రియులకు 2, బ్రాహ్మణులకు 2, ముస్లింకు 1 ఇవ్వడం జరిగింది. అంటే 42లో ఇంత స్పష్టంగా ప్రభుత్వ లెక్కలు చెబుతూ ఉంటే మీరు అడ్డగోలుగా కులం కార్డు బయటికి తీసి ఒక కులాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఆ కులానికే న్యాయం జరుగుతుంది అని మిగతా కులాలను రెచ్చగొట్టాలనే ప్రయత్నం ఎంతవరకు సబని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎన్ని వాస్తవాలు, మేమేమో కాగి లెక్కలో లేకుంటే అనగా మేము రాసుకునే లెక్కలు కాదు ఇవి. వాస్తవాలు ఇంత పచ్చిగా ఉంటే మీరు మీ పేపర్లో గోడల మధ్యలో కూర్చొని ఈ మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్న లెక్కలు మీకు తెలుసు ఈ వాస్తవాలని. కానీ రాష్ట్రంలో అశాంతి నెలకొల్పాలా, యువతలో అలజడి లేపాలా అనే మీ ఆకాంక్షలు ఈ జీవితంలో ఎప్పుడు కూడా నెరవేరవనే విషయాన్ని మీరు గమనించుకోవాలా. గతంలో కూడా 2014-19 మధ్యలో డిఎస్పీలు కూడా ఇదే చెప్పారు. మొత్తం డిఎస్పీ ప్రమోషన్లన్నీ కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చినారని చెప్పి ఆ రోజు కూడా అదే చెప్పారు. ఆ రోజు డిఎస్పీ నుంచి ఇప్పుడు డిఎస్సీ వరకు వచ్చారు, డిఎస్పీ టు డిఎస్సి. ఆ రోజు అదే చెప్పారు. ఆ రోజు 36 మందికి ప్రమోషన్లు ఇస్తే దాంట్లో కమ్మ అధికారి ఉండేది ఒకరు, మిగతా 35 మంది మిగతా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అది కూడా అవాస్తవ వివరాలను పరిశీలిస్తే అవాస్తవం చెప్పినా కూడా మీరు వినరు. కాదా ఇదో ఈ 36 మంది పేర్లు ఇవి, ఈ కులం ఇదని చెప్పినా కూడా మీరు అనుకోకుండా ఎన్నికల ఆఖరి రోజు వరకు కూడా ఇదే మాట మాట్లాడి ప్రజలలో ఒక విష ప్రచారాన్ని మీరు నాటడం జరిగింది. ఈరోజు కూడా డిఎస్సిలో అదే విధమైన చెప్తున్నారు. అన్ని రకాలుగా మీకు చెప్పినాం. మీరు ఏదైతే ఆరోపణలు చేశారో వాటన్నిటిని కూడా సవివరంగా ఒక పక్క అధికార యంత్రాంగము, విద్యాశాఖ అధికారులు అందరూ కూడా మీకు కేసు బై కేసు చెప్పడం జరిగింది. మేము కూడా మీరు ఏదైతే రాజకీయపరంగా ఆరోపణలు చేశారో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా సవివరంగా చెప్పడం జరిగింది. ఇంకా ఆఖరికి చెప్పాం, అయ్యా ఇదంతా వద్దు, మీ ఆఫీసులో మీరు, మా ఆఫీసులో మేమెందుకు కూర్చొని మాట్లాడుకోవడం ఎందుకు, తిరుపతిలో 13వ తారీఖు బహిరంగ చర్చ కూర్చుందాం, మీరు రాండి అని చెప్పి మేము పిలిచినాం. మీడియా మిత్రుల సమక్షంలో వారి ఆధ్వర్యంలో మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటినన్నింటిని చెప్పండి, మేము దానికి సంబంధించిన సమాధానం చెప్దాం, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. న్యాయ నిర్ణేతలుగా మీడియా పెద్దలు ఉంటారు, రమ్మంటే ఒక్కటిగాని రారు. మళ్ళీ మరుసటి రోజు నుంచి అదే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా సరే సవాల్ చేస్తూ ఉన్నాం, ఎప్పుడైనా మీరు చెప్పండి. మీ ఆఫీసులో కూర్చొని అనవసరమైన ఆరోపణలు కాదు, మీ దగ్గర సాక్ష్యాధారాలుంటే మీరు మీడియా ముందుకు కాదు, మీడియాను తొడుకోమో అధికారుల దగ్గర కూర్చో, అయ్యా మాకు ఈ 10 మంది అభ్యర్థులకు సంబంధించిన అనుమానాలు ఉన్నాయి, ఈ నివృత్తి చేయమంటే అధికారులు నివృత్తి చేస్తారు కదా, అది చేయరు. ఇంకా దారుణం, నవ్విపోదురు కాక నాగేడు సిగ్గని అనుకోవాలి. ఎవరైనా ఒక వ్యక్తికి కానీ వ్యక్తుల సమూహానికి కానీ ఇంకొకరికైనా కూడా అన్యాయం జరిగిందనో ఇబ్బంది జరిగిందని తెలిస్తే పార్టీ కార్యాలయాలలో పోయి ఫిర్యాదు చేసి మాకు న్యాయం చేయమని అందరూ బాగానే ఉంటుంది.
నిన్న ఆదివారం పూట ఒక 5 మందినో 10 మందినో డిఎస్ అభ్యర్థులు మీకు కావాల్సిన తోడుకొని వచ్చినారు. మీ కార్యాలయంలో సిబ్బంది మీ పార్టీ కార్యకర్తలందరినీ మీ ఆఫీసులో కూర్చోబెట్టుకుని నిరసన చెప్పినారు. వాళ్ళతో డిఎస్ అభ్యర్థుల ఛాలెంజ్ చేస్తానా, వాళ్ళ మీ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ వివరాలు ఏంటి, వాళ్ళ ఫోటోలు ఏంటి, మీ దగ్గర వచ్చిన వాళ్ళు మీ పార్టీ వాళ్ళను సంఘ వ్యతిరేక శక్తులు గంజాయి బ్యాచులను కూర్చోబెట్టుకొని వీళ్ళే డిఎస్సీలు అని చెప్తారా? మీకు అనుమానం ఉన్నా ఏదైనా ప్రజాస్వామ్యంలో ఆందోళన చేసే హక్కు ఉంది, ఇంకోటి నిరసన చెప్పి హక్కు ఉంది. నిజంగా మీకు అన్యాయం జరిగిందో ఇంకోటో జరిగింది ఎక్కడ చేయాలి మీరు? ఆ అభ్యర్థులు విద్యాశాఖ కార్యాలయం దగ్గరికి పోయి ఎవరైతే పరీక్షలు నిర్వహించారో ఆ కార్యాలయ అధికారుల దగ్గర అయ్యా మాకు ఇది జరిగింది ఒక మెమొరాండం ఇస్తారు, మీకు అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే అక్కడ నిరసన చేయడం అది అందరూ చేసే కార్యక్రమమే రాజకీయ పార్టీలు. అట్లా చేయకుండా మీరు తాడేపల్లిలో నిరసన చేయడం మీద, అందులో ఆదివారం అంటే మీకు అర్థమవుతుంది ఎవరు కూడా ఏ నిరుద్యోగ ఉపాధ్యాయులు కూడా మీరు చెప్పే మాటలకు నమ్మడం లేదు, మీ ట్యాబ్లో ఎవరు చిక్కుకోలేదనేది ఇదే అర్థమవుతుంది. మీరు ధర్నాలు చేస్తున్నారు, డిఎస్సికి వ్యతిరేకంగా అక్రమాలు జరిగాయని. ఎవరైనా ఒక డిఎస్సి అభ్యర్థి వచ్చినారో దాంట్లో దాదాపు 3,40,000 మంది నిరుద్యోగ ఉపాధ్యాయులు ఈ రాష్ట్రంలో ఉంటే ఒక్కరిన పట్టుమని 10 మంది జిల్లాకు ఎవరు సరే అని వచ్చినారా? ఎక్కడ కానీ రాలే. ఈ రాష్ట్రంలో అందరికీ కూడా ఒక నమ్మకం ఉంది దీంట్లో ఎలాంటి గోల్మాలు జరగలేదని చెప్పి. మేము కూడా చాలా బాధపడుతున్నాం. ఉద్యోగులు నిరుద్యోగులు యువత వారందరి ప్రతినిధిగా నేను శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యా. గత 20 రోజుల నుంచి వందలాది మంది నిరుద్యోగ యువత అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగాలు సాధించిన వారు ఆందోళన బాధను వ్యక్తం చేస్తున్నారు. ఏం సార్ మేము చదువుకోవడం తప్ప ఈ రాష్ట్రంలో మేము పుట్టడం తప్ప అని మాట్లాడుతాం.